నమస్తే, నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మీ హెల్త్ ప్రాబ్లమ్కి తగ్గట్టుగా డయట్ కూడా ఉంటుంది. మీకు తెలిసిందే కదా, నేను ఎన్ని టిప్స్ చెప్తాను. సో క్లాస్లో స్టూడెంట్స్కి ఆబ్వియస్లీ చాలా ఎక్కువ టిప్స్ అన్నీ కూడా నేర్పిస్తూనే ఉంటాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. ఒకటే బ్యాచ్ మిగిలింది, కొన్ని స్లాట్సే ఉన్నాయి. సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్. వెయిట్ లాస్కి నేను ఇప్పుడు కొన్ని చెప్తాను, అవి చేయండి. చూడండి, ఆయుర్వేద ప్రకారమే చెప్తాను. నేను ఇప్పుడు ఆయుర్వేదలో పీజీ కూడా చేస్తున్నాను నేను. సో ఆయుర్వేద ప్రకారం చెప్తాను, అది ఫాలో చేయండి. ఋతుచర్యని బట్టి, అంటే సీజన్ కూడా మారింది కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం అందరికీ పడేలాగా చూడండి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ దోశ తీసుకుంటున్నారనుకోండి, ఇడ్లీ దోశ నార్మల్ బదులు మిల్లెట్ దోశ తీసుకొని, ఫర్మెంటెడ్ ఫుడ్స్ కాబట్టి గట్ హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. నేను మీకు చాలాసార్లు చెప్పాను, గట్ హెల్తే రూట్ కాజ్ అన్నిటికీ కూడా. సో గట్ హెల్త్ బాగుంటే మొత్తం మనం బాగుంటాం. ఏ కండిషన్ అయినా కానివ్వండి, ఆఖరికి క్యాన్సర్ దాకెళ్ళండి, స్ట్రెస్ దాకెళ్ళండి, అన్నిటికీ గట్ హెల్త్ తోటి లింక్ ఉంటుంది. సో గట్ హెల్త్ మీద దృష్టి పెట్టండి. ఆఫ్టర్నూన్ లంచ్ ఎప్పుడూ స్కిప్ చేయకూడదు. మీరు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొద్దు అని వీళ్ళు ఉంటారు. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసినా స్కిప్ చేయకపోయినా లంచ్ ఎప్పుడూ స్కిప్ చేయకూడదు. లంచ్ కంపల్సరీ. ఈట్ లైక్ ఏ కింగ్ అంటారు, ఎందుకంటే ఎంత తిరిగినా ప్రాపర్ పీక్ డైజెషన్ మూమెంట్ కాబట్టి అరుగుతుంది. సో ఎంత తింటున్నామో చూసుకొని తినండి. 80% ఆఫ్ ద స్టమక్ తినండి. అగైన్ వీఆర్ సార్టెడ్. ఇది అయిపోయింది. మీకు తర్వాత ఒక 2 hours 3 hours తర్వాత ఒక 2:30 అలాగా హర్బల్ టీస్ తీసుకోండి. 2 to 4 ఈ టైంలో హర్బల్ టీస్ తీసుకోవడం చాలా మంచిది. సో హర్బల్ టీస్ తీసుకోండి. 6 o'clock 6:30 మ్యాక్సిమం వరకు డిన్నర్ క్లోజ్ చేసేసండి. డిన్నర్ ఎప్పుడైనా సరే రైస్ బేస్డ్ పెట్టండి. వైట్ రైస్, అన్నం చాలా చాలా మంచిది. మనం ఎంత క్వాంటిటీ తింటున్నాం అక్కడ మనల్ని దెబ్బతీస్తుంది. కానీ రైస్ బేస్డ్ డిన్నర్స్ ఆర్ ది బెస్ట్ అకార్డింగ్ టు ఆయుర్వేద. సో కిచిడి ఫామ్లో చేసుకోండి. ఇంకేదైనా మంచి సింపుల్గా ఉండాలి, అలా చేసేసుకొని తీసుకోండి. అగైన్ హెల్త్కి చాలా చాలా మంచిది. డైజెషన్ బాగుంటే మనం బాగుంటాం. ఆ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈరోజు నేను సూర్య నమస్కారాలు నేర్పిస్తాను మళ్ళీ ఒకసారి. ఎందుకంటే సూర్య నమస్కారాలు మీరు 6 sets చేసుకున్న, మ్యాక్సిమం 12 sets చేసుకోండి. అంతకంటే ఎక్కువ నేను యూజువల్గా సజెస్ట్ చేయను. మ్యాక్సిమం 12 sets చేసుకొని వేరే రకాల ఆసనాస్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీకు 6 sets ఇప్పుడు నేను చెప్పే సూర్య నమస్కారాలు చేసుకొని, తర్వాత నేను ఇంకో వీడియో మనది పెట్టుకొని అవన్నీ కూడా చేసుకుని మీకు ఫుల్ బాడీ వస్తుంది, మంచిది. అండ్ తక్కువ టైం ఉన్నా కూడా ఈజీ టు మేనేజ్. కార్నర్ ఆఫ్ ద మ్యాటర్ అండి. ప్రాపర్ బ్రెత్ వర్క్ తోటే నేర్చుకోండి ఎప్పుడైనా సరే. ఒక డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్, ప్రణామ్. ఇన్హేల్ హస్త ఉత్తాన, ఎక్స్హేల్ పాదహస్తాసన. ఇన్హేల్ రైట్ లెగ్ ఫార్ బ్యాక్, అశ్వసంచాలన. ఎక్స్హేల్ అధోముఖ, no breath hook, ashtanga. Inhale bhujanga, exhale adhomukha. Inhale right leg forward, asvasanchalana. Exhale left leg also forward, padahastasana. Arch back, hasta uttana. Inhale, exhale, pranam. Mali one deep breath in and out. Inhale hasta uttana, exhale padahastasana. Inhale left leg back, hasvasanchalana. Exhale adhomukha. నో బ్రెత్ వర్క్. ఇక్కడ ఏ బ్రెత్ వర్క్ ఉండదు. అష్టాంగా. ఇన్హేల్ భుజంగా, ఎక్స్హేల్ అధోముఖ. ఇన్హేల్ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, అశ్వసంచాలన. ఎక్స్హేల్ పాదహస్తాసన. ఇన్హేల్ హస్త ఉత్తాన, ఎక్స్హేల్ ప్రణామ్. ఇది 1 set ఆఫ్ సూర్య నమస్కార్. సూర్యుని రిప్రజెంటేషన్ రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ, అందుకని రైట్ లెగ్ తోటే స్టార్ట్ చేయండి. 12 sets తీసుకొని మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువ తీసుకోకండి. ప్రాణాయామం యాడ్ చేసుకోండి. మిగతా ఆసనాస్ అన్నీ కూడా తీసుకోండి. దీనికంటే ముందు కొన్ని వార్మప్స్ అలా చేసుకోండి. మీరు ఇంకా మొత్తం ఫుల్ బాడీ ప్రాపర్గా వస్తుంది. ఇన్సైడ్ అవుట్ చాలా మంచిది. ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. జస్ట్ మనం తిన్నాక అట్లీస్ట్ 2.5-3 గంటలు గ్యాప్ ఇవ్వండి, యోగా చేసుకోవడానికి సరిపోతుంది.
కంపల్సరీ నేను అడ్వైస్ చేసేది ఏంటంటే గురువుతో చేసింది చాలా డిఫరెంట్ ఉంటుంది. అట్లీస్ట్ 3 months వచ్చి క్లాసెస్ తీసుకోండి, మీకు అందరికీ బెనిఫిట్ అవుతుంది, ఫ్యామిలీ అందరికీ చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ మీకు ఎక్స్ట్రాడినరీ ఐడియా వస్తుంది, అసలు ఏం చేయాలి, ఎలా తినాలి అన్నీ కూడా వస్తుంది. మీకు 3 months తర్వాత ఇంకా మీరు చేసేసుకోవచ్చు. లేదు కుదరదు అనుకుంటే అట్లీస్ట్ 1 month అయినా ట్రై చేయండి, డెఫినెట్లీ మీకు చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.